వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంకింగ్ మాస్టర్స్. సో నిన్న నేను నిన్న నేను విప్లా ల్యాబ్స్ అనే ఒక కంపెనీ చెప్పాను. సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే వచ్చేసి సో అదాని గ్రీన్ ఎనర్జీస్. సో ఈ ఈ ఇది అదాని గ్రీన్ ఎనర్జీస్ ఏదైతే ఉందో ఈ స్టాక్ అయితే కొంచెం బాగుంది. అంటే మన టార్గెట్ 50 పాయింట్స్ అనుకున్నాం కదా! ఈ 50 పాయింట్స్ రీచ్ అయ్యే సిగ్నల్స్ అయితే ఈ ఈ ఈ స్టాక్‌లో అయితే ఉంది. సో మీకు చెప్తాను చూడండి క్లియర్‌గా. సో మీరు గనక చూస్తే సో మార్కెట్‌లో యాక్చువల్లీ ఇక్కడ ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరుగుతుంది. పాస్ట్ ఒక చూసారా ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఒక కన్సల్టేషన్ అయితే జరుగుతుంది చూసారా? కన్సల్టేషన్ జరుగుతుంది. ఈరోజైతే బ్రేక్ పడిందనమాట. ఎలా బ్రేక్ పడిందంటే ఏదైతే ఈ 6 మంత్స్ నుంచి ఒక కన్సల్టేషన్ జరుగుతుందో బ్రేక్ ఇచ్చింది ఈరోజు. సో దీని ఇండికేషన్ ఏంటంటే ఓకే. ఇక్కడ నుంచి మార్కెట్ ఇంక నెక్స్ట్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. అప్ టు అంటే యాక్చువల్‌గా మనం పెట్టుకుంటే ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చు. కానీ మన టార్గెట్ 50 పాయింట్స్ కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఇక్కడ 1200 వరకు మనం క్యాప్చర్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? 1200 టార్గెట్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటానంటే, స్టాప్ లాస్ అనేది ఈ ఈ ఇది ఈ లెవెల్ వరకు పెట్టుకోవచ్చనమాట. చూసారా? ఈ లెవెల్ వరకు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే ఐ మీన్ 1067 దగ్గర మన స్టాప్ లాస్ పెట్టుకొని 1200, 1200 వరకు మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదు 1:2 రేషియోలో పెట్టుకుందామన్నా సరే, ఈ స్టాక్ అయితే వర్కౌట్ అవుద్దనమాట. అంటే స్టాప్ లాస్ 1 పెట్టుకొని, టార్గెట్ 2 పెట్టుకుంటే మీకు వర్కౌట్ అవుద్ది. ఈ స్టాక్‌కైతే. ఓకేనా? జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఈ ట్రేడ్ అంటే ఐ మీన్ టు సే ఇన్వెస్ట్‌మెంట్‌కి ఈ స్టాక్ అయితే పర్ఫెక్ట్ అనమాట. 50 పాయింట్స్ గాని, లేదా 100 పాయింట్స్ గాని ఇట్స్ అప్ టు యువర్ విష్, యువర్ కేపబిలిటీ. సో, ఈ స్టాక్ అయితే కొంచెం బావుందనమాట. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రేపటి స్టాక్‌లో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? ప్రాజెక్ట్ ఎంలో ఇదొక సెకండ్ స్టాకు. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.